నమస్తే, నా పేరు హేమ. పవన్ రచించిన విజేత అన్వేషణ కథను నేను మీకు ఇప్పుడు చదివి వినిపించబోతున్నాను. ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఓ గిరిజన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరతాడు. నగర జీవనం తప్ప వేరే దేన్ని ఇష్టపడని ఆ వ్యక్తి ఎందుకు ఆ ఊరు ప్రయాణమయ్యాడో తెలుసుకునేందుకు ఈ కథను వినండి. విక్రమ్ తన టేబుల్పై ఉన్న రెజ్యూమేస్ని చూస్తున్నాడు. తాము కొత్తగా డిజైన్ చేసిన యాప్కి డిజిటల్ మార్కెటర్స్ కావాలి. ఇంచుమించు 3 నెలల నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. సుమారు 100 వరకు అప్లికేషన్స్ చూశాడు. 20 మందిని ఇంటర్వ్యూ చేశాడు. కానీ ఎవరూ సూట్ కాలేదు. అందరూ చదువుతున్నారు తప్ప నాలెడ్జ్ కోసం చదవట్లేదు. అంతా మొక్కుబడి చదువులు అనుకున్నాడు విక్రమ్. వరుసగా రెజ్యూమే చూస్తున్న వాడల్లా ఒక దగ్గర ఆగాడు. ఆ రెజ్యూమేపై మిస్ లావణ్య అని ఉంది. తనకు కావలసిన క్వాలిటీస్ అన్నీ అందులో ఉన్నాయి. చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మంచి అనుభవం కూడా ఉంది. మిగిలిన వాటిని పక్కన పడేసి రెండోసారి ఆ రెజ్యూమేను నిశితంగా చూశాడు. ఆఖరి పేజీలోని చిరునామాలో కొయ్యలగూడెం అన్న ఊరి పేరు చూసి విక్రమ్ ముఖంలోని భావాలు పూర్తిగా మారిపోయాయి. ఆ పేరు విన్నా చూసినా విక్రమ్కు చిరాకు. ప్రతి సంవత్సరం విక్రమ్ తండ్రి కార్పొరేట్ ఫండ్ పేరిట ఆ ఊరికి లక్షల్లో విరాళాలిస్తాడు. గూగుల్లో వెతికినా ఆ ఊరి గురించి దొరకదు. అలాంటి దానికి ఎందుకు అంత ఫండ్ ఇస్తారో తెలీదు. తండ్రితో చాలా విషయాలు మాట్లాడతాడు, కానీ దీని గురించి అడగలేకపోతున్నాడు విక్రమ్. 1-2 సార్లు ప్రయత్నించినా తండ్రి చిన్నగా నవ్వి వదిలేశాడు. అంత డబ్బు ఇవ్వడం, దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకపోవడంతో మొత్తం ఆ ఊరు మీదే విక్రమ్కి అకారణంగా కోపం ఉంది. చీకట్లో క్యాండిల్ కోసం వెతుకుతాం. తడుముకుంటూ వెళ్తూ ఏ తలుపుకో గోడకో గుద్దుకుంటాం. అందులో దాని తప్పు లేదని మనకి తెలిసినా దాన్ని కసితీరా తిడతాం. అప్పుడు కానీ మనలో ఉన్న ఆవేశం చల్లారదు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతుల్లో ప్రశాంతంగా కూర్చుని దాని తప్పు లేనట్లు గ్రహించినట్లే విక్రమ్ తన కోపాన్ని తగ్గించుకోవడానికి వాస్తవాలు అనే వెలుతుర్లో కూర్చోవాల్సిందే. అప్పటికి రాత్రి 9:30 అయింది. స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. ఆఫీస్లో విక్రమ్ మాత్రమే ఉన్నాడు. ఏసీ 16 డిగ్రీస్లో ఉంది. అయినా విక్రమ్కి ఉక్క పెడుతోంది. టైల్ యూజ్ చేసుకుని కుర్చీ వెనక్కి జారబడ్డాడు. ఆ పేరు చూసిన దగ్గర నుంచి విక్రమ్ మనసంతా చికాక్గా ఉంది. కంపెనీ టర్నోవర్ కోట్లల్లో ఉంటుంది. ఆ ఊరికి లక్షలు ఇచ్చినంత మాత్రాన పోయేదేం లేదు. దాంతోపాటు చాలా చారిటీస్కి కూడా ఇస్తున్నా ఎక్కడో అడవుల్లోనూ ఉందో లేదో తెలియని ఊరికి ఇవ్వడం అంటేనే విక్రమ్కి నచ్చని విషయం. విక్రమ్ తనకి కుడివైపున ఉన్న గాజు అద్దాల్లో నుంచి నగరాన్ని చూస్తున్నాడు. ఆఫీస్ 34వ అంతస్తులో ఉందేమో. సగం దాకా నగరం కనిపిస్తోంది. మెయిన్ రోడ్ అంతా ఎల్ఈడి దీపాలతో వెలిగిపోతుంది. వాహనాల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. సిటీ లైఫ్ అంటేనే అంతా. రాత్రికి పగలకి తేడా ఉండదు. సూర్యుడు ముక్కలైపోయి చిన్న చిన్న దీపాలుగా మారిపోయినట్లు కనుచూపు మేరలోని అన్ని భవనాల్లో దీపాలు వెలుగుతున్నాయి. ఎవరో చేయి తిరిగిన చిత్రకారుడు నల్లటి క్యాన్వాస్ మీద చందమామ లేకుండా కేవలం నక్షత్రాల్ని మాత్రమే గీసినట్లు మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్నాయి ఆ దీపాలు. విక్రమ్ ఆకాశం వైపు చూశాడు. చీకటి అనే దుప్పటిని కప్పుకుని హాయిగా నిద్రపోతున్నట్లు ఉంది ఆకాశం. ఎక్కడా నక్షత్రాలు కనిపించట్లేదు. అక్కడక్కడా నల్లటి మేఘాలు మాత్రం ఉన్నాయి. వర్షం పడే సూచనలు ఉన్నాయి. తనెప్పుడో చదువుకునే రోజుల్లో వర్షంలో తడిశాడు.
ఆ తర్వాత దాని మాటే లేదు. అతిశయోక్తిగా అనిపించినా వర్షాన్ని చూసిన సందర్భాలను కూడా వేళ్ల మీద లెక్కపెట్టగలడు. ఇప్పుడు విక్రమ్ దృష్టి అంతా వ్యాపారంపైనే. ఆ ఆఫీసు, అందులో తన గదే తన ప్రపంచం. ఉదయం అయితే చాలు, ప్రపంచంలో తమకంటూ ఓ స్థానం కోసం ప్రతి ఒక్కరూ ముసుగు వేసుకుంటారు. తను కూడా అందుకు మినహాయింపు కాదు. అదే రాత్రైతే ఆ ముసుగు తీసేయచ్చు. స్వచ్ఛమైన నలుపులో నగరాన్ని చూడొచ్చు. అందుకే తన ఆఫీస్ అంతా గాజు అద్దాలతోనే డిజైన్ చేయించుకున్నాడు విక్రమ్. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ఓ క్షణం అలా చూస్తే చాలు, ఉపశమనం పొందుతాడు. ఇప్పుడు కూడా అంతే. ఇందాకటి చిరాకు పోయింది. అలెక్సా, షట్ డౌన్ ది సిస్టమ్ అన్నాడు విక్రమ్. కంప్యూటర్ దానంతటది ఆగిపోయింది. ఇంటికి వెళ్ళడానికి సిద్ధమై పైకి లేచాడు. ఎదురుకుండా మళ్లీ అదే రెజ్యూమే కనిపించింది. దాన్ని నలిపి చెత్తబుట్టలో పడేశాడు. ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోతూ అలెక్సాకి కమాండ్స్ ఇస్తున్నాడు. అంతే. ఏసీ, ఫ్యాను, లైట్లు అన్నీ వాటంతటవే ఆగిపోతున్నాయి. కారు స్టార్ట్ అవ్వడానికి కూడా కమాండే. అప్పటికే 10 దాటిందేమో. రోడ్లు కొంచెం ఖాళీగానే ఉన్నాయి. విక్రమ్కి టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. మనిషి జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేది టెక్నాలజీ మాత్రమే అని బలంగా నమ్ముతాడు. అందుకే కొత్తగా వచ్చే ప్రతి అప్డేట్ను తన చుట్టూ ఉండేలా చూసుకుంటాడు. విక్రమ్ ఇంటికి ఎంత ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు. తలుపు తీయడానికి అమ్మా నాన్నలనో పనివాళ్లనో లేపక్కర్లేదు. వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, అదే తెచ్చుకుంటుంది. విక్రమ్ ఇంటికి వెళ్లేసరికి తండ్రి గదిలో లైట్ వెలుగుతోంది. బహుశా నాన్న ఏదో పుస్తకం చదువుతూ ఉండి ఉండొచ్చు అనుకున్నాడు. తండ్రి అంటే విక్రమ్కి చాలా గౌరవం. కానీ మారుతున్న కాలంతో పాటు మారకుండా ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండాలంటేనే కొంచెం కోపం వస్తుంది. మనిషి ఎప్పుడూ ఆగిపోకూడదు. కాలంతో పాటు పరిగెట్టాలి. వీలైతే దానికన్నా వేగంగా పరిగెట్టాలని భావిస్తాడు విక్రమ్. మెట్లెక్కుతూ డైనింగ్ టేబుల్ వైపు చూశాడు. తినాలని అనిపించలేదు. నేరుగా తన గదిలోకి వెళ్ళి లైట్లు ఆన్ చేశాడు. డబుల్ కాట్ పక్కన టేబుల్పై భోజనం ఉంది. విక్రమ్ ముఖం మీద చిన్న చిరునవ్వు. కింద అయితే తిననని అమ్మ ఇక్కడే ఏర్పాట్లు చేసి ఉండొచ్చని అనుకున్నాడు. స్నానం చేసి తిని పడుకున్నాడు. తల్లి గదిలో భోజనం పెట్టకపోయి ఉంటే ఆకలిగా ఉన్న విక్రమ్ అలాగే పడుకునేవాడు. లైట్లార్పేమని అలెక్సాకి చెప్పాడు. చిటికెలో దీపాలన్నీ ఆగిపోయాయి. విక్రమ్కి బెడ్ లైట్ అంటే ఇష్టం ఉండదు. అందుకని ఎప్పుడూ ఆన్ చేయడు. దీపాలన్నీ ఆరిపోగానే గదిలో నల్లని రంగు పులుముకుంది. 2 నిమిషాలకి అది కాస్త చప్పాల్చబడింది. ఆ పల్చని చీకట్లోనే విక్రమ్ కళ్ళు దేన్నో తదేకంగా చూస్తున్నాయి. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి. రోజు మొత్తం మీద తాను అలెక్సాని కనీసం 100 సార్లు పిలుస్తాడు. కానీ దానికి నేను చెప్తే తప్ప తెలీదు. అమ్మని పట్టుమని 10 సార్లు కూడా పిలవడు. అయినా అమ్మకి అన్నీ తెలుసు. ఎంతైనా యంత్రం యంత్రమే. ఆ ఆలోచనే కొత్తగా ఉంది విక్రమ్కి. అలా ఏవేవో విషయాలు ఆలోచిస్తూ నిద్రపోయాడు విక్రమ్. ఉదయం 8 గంటలకు లేచి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అతను కిందకి దిగేసరికి తండ్రి తల్లి డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్నారు. విక్రమ్ నేరుగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. తల్లి పెసరట్టు, కొబ్బరి చట్నీ వడ్డించింది. పెసరట్టును చూడగానే విక్రమ్ కళ్ళకు సైతం ఆకలి వేసింది. అది తన ఆల్ టైమ్ ఫేవరెట్ టిఫిన్. విక్రమ్, డిజిటల్ మార్కెటర్ జాబ్కి లావణ్య అనే అమ్మాయి అప్లై చేసింది, చూసావా అడిగాడు తండ్రి చక్రవర్తి. చాలా మంది అప్లికేషన్స్ పంపారు నాన్న, కానీ ఎవరూ నచ్చలేదు, ఇంకా చూడాలి అన్నాడు విక్రమ్. లావణ్య ప్రొఫైల్ నేను చూశాను, బాగానే ఉంది కదా అన్నాడు చక్రవర్తి.
లావణ్య అంటూ కళ్ళు మూసుకుని ఆలోచించాడు విక్రమ్. ఓ క్షణం తర్వాత ఏదో గుర్తుకు వచ్చినట్లు కళ్ళు తెరిచి మామూలుగా టిఫిన్ తినడం మొదలుపెట్టాడు. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయిందేమో నీ మెయిల్ ఐడికి పంపిస్తాను, ఒకసారి చూసి ఓకే చెయ్యి అన్నారు చక్రవర్తి. అవసరం లేదు నాన్న, నేను చూశాను, ఆ అమ్మాయి సూటబుల్ కాదని పక్కన పెట్టేశాను అని చాలా సింపుల్గా చెప్పాడు విక్రమ్. చక్రవర్తికి కొంచెం కోపం వచ్చింది. అతడి ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏం బాగోలేదు? కొంచెం కఠినంగా అడిగాడు చక్రవర్తి. తండ్రి ముఖంలో మార్పులను చూసి ఆశ్చర్యపోయాడు విక్రమ్. సాధారణంగా తండ్రి ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు. స్టాఫ్ తప్పు చేసినా కూడా ఏమీ అనరు. అలాంటిది అంత చిన్న విషయానికి ఆయన కోపం వస్తుందంటే విక్రమ్కి ఆశ్చర్యం వేసింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అదే సమయంలో కొయ్యలగూడాన్ని తలుచుకుంటే విక్రమ్కి కూడా కోపం వస్తోంది. దాని గురించి తెలుసుకోవడానికి అది సరైన సమయం అనుకున్నాడు. ఆ అమ్మాయిది కొయ్యలగూడెం, అడవుల్లో ఉండేవాళ్ళు ఈ జాబ్ చేయలేరు నాన్న అన్నాడు విక్రమ్. ఓ 5 నిమిషాలు వారి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. కొడుకు అంటే చక్రవర్తికి చాలా ఇష్టం. ఎప్పుడూ ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. కాని ఆ క్షణం మాత్రం కోపం వచ్చింది. నువ్వు కూడా ఆ అడవి నుంచే వచ్చావు, ముందు ఆ విషయం తెలుసుకో అని వెళ్ళిపోయాడు చక్రవర్తి. తింటున్నవాడల్లా ఒక్కసారి ఆగిపోయాడు. సెకను పాటు భూమి తిరగడం ఆగిపోయిందేమో అనిపించింది విక్రమ్కి. అలాంటి మాట వింటానని తన 30 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు విక్రమ్. ఆలోచనలన్నీ కలిపి ఊపిరిని ఆపేస్తున్నట్లుగా అనిపించింది. విక్రమ్ తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలాసేపయింది. తనొక్కడే మిగిలాడు. టిక్ 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 మని శబ్దం చేస్తూ గడియారంలో ముళ్ళు తిరుగుతోంది. సాధారణంగా ఆ శబ్దాన్ని ఎవరూ పట్టించుకోరు. కానీ ఇలాంటి సందర్భాల్లో ఆ ముళ్ళు తన ఉనికిని బాగా గుర్తు చేస్తుంది. మంచు తెరలను చీల్చుకుంటూ వెళ్లే రైలులా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ముందుకు పోతుంది. కాలం ఓ 10 నిమిషాలు వెనక్కి వెళ్ళి ఆగిపోతే బాగుండేది అనిపించేది విక్రమ్కి. కాలంతో పాటు పోటీ పడాలని అనుకునేవాడు మొదటిసారి అలా భావించాడు. అతడి ఆలోచనలను చెదరగొడుతూ సెల్ ఫోన్ మోగింది. తన పర్సనల్ అసిస్టెంట్ నుంచి వస్తున్న ఫోన్ కాల్. యాంత్రికంగా లిఫ్ట్ చేశాడు. సార్, టైం 9:30 అయింది, మీరొస్తే మీటింగ్ మొదలు పెట్టాలి అని అట్నుంచి వినిపించింది. నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి, నేను అర్జెంటుగా కొయ్యలగూడెం వెళ్ళాలి, దానికోసం ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు విక్రమ్. ఓ 30 సెకండ్ల తర్వాత అటు నుంచి ఓకే అని వినిపించింది. ఇంట్లో ఉండాలనిపించలేదు. వెంటనే ఆఫీస్కి బయలుదేరాడు విక్రమ్. నేరుగా తన ఛాంబర్లోకి వెళ్తున్నాడు. రోజూ తను వెళ్తుంటే అందరూ విష్ చేసేవారు. ఈరోజు ఎవరూ చేయలేదు. కొత్తగా చూస్తున్నారు. ఆ చూపుల అర్థం ఏమిటో విక్రమ్కి తెలుసుకోవాలని అనిపించలేదు. తన గదికి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకో తెలీదు, రోజుకి 15 గంటలు, కొన్నిసార్లు రోజుకి 24 గంటల గడిపిన తన గది తనకి కొత్తగా ఉంది. పావుగంట తర్వాత సెక్రటరీ విక్రమ్ ఆఫీస్కి గదిలోకి వచ్చింది. సార్, ఆ ఊరి గురించి ఏమీ తెలియట్లేదు. మన్యంలో ఓ చిన్న ఊరు అంట. రంపచోడవరం నుంచి సుమారు 80 కిలోమీటర్లుంటుంది అని చెప్పింది సెక్రటరీ. ఓకే, నేను పూర్తి చేయాల్సిన అర్జెంట్ ఫైల్స్ వెంటనే పంపు, రేపటి నుంచి ఉండను అన్నాడు విక్రమ్. ఆ సెక్రటరీ విక్రమ్ని 3 ఏళ్ల నుంచి చూస్తోంది. కానీ ఇలా అతన్ని ఎప్పుడూ చూడలేదు. రేపు ఉండరనా, రేపటి నుంచి ఉండరనా? బాస్ చెప్పిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆమెకి తెలియలేదు. ఏం జరిగిందో అడుగుదామని అనుకుంది. కానీ బాస్ చెప్పిన పని కంటే ఎక్కువ చేయడం ఎంత మంచిదో, కొన్నిసార్లు బాస్ ఎంతవరకు చెప్తే అంతే చేయడం అంతకన్నా మంచిది. ఆ విషయాన్ని తన 8 ఏళ్ల అనుభవంలో తెలుసుకుంది. అందుకే ఏమీ అడగకుండానే వెళ్ళిపోయింది.
సెక్రటరీ వెళ్ళిపోగానే తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి. ప్రతిరోజూ అలాగే మూసుకుంటాయి. కాని ఆ రోజు మూసుకోవడం వేరు. నువ్వు కూడా అడవి నుంచే వచ్చావు అని తండ్రి అన్న దగ్గర్నుంచి విక్రమ్కి అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. దాని అర్థం ఏమిటో కూడా తెలియట్లేదు. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది. అసలు రోజుకో కొత్తది కనిపెడుతున్నారు. వీటి బదులు మనిషి ఆలోచనలను ఆపేయడానికి కూడా ఏదో చిప్ కనిపెడితే బాగుండును అనుకున్నాడు విక్రమ్. ఆ రోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. రాత్రి 12 దాటింది. తన ఆఫీస్ గదిలోనే నిద్రపోయాడు. అలా అనే బదులు నిద్రపోయినట్లు అనుకున్నాడు అనడం బావుంటుంది. తెల్లవారుజామున 5 అయింది. అప్పటికే విక్రమ్ రెడీ అయిపోయాడు. నేను కొయ్యలగూడెం వెళ్తున్నాను అని తండ్రికి మెసేజ్ పంపాడు. సెలార్లోకి వచ్చి కారు స్టార్ట్ చేశాడు. రోడ్డుపైకి వచ్చాడు. మెలికలు తిరుగుతున్న రోడ్డుని కనిపించినంత మేరా చూశారు. ఎప్పుడూ చేసే ప్రయాణం కాదిది. తనను తాను తెలుసుకునేందుకు చేస్తున్న అన్వేషణ. ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి వదిలి కారు ఫస్ట్ గేర్లో వేశాడు. నగరం ఇంకా చీకటి గుప్పెట్లోనే ఉంది. కారులో మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేశాడు విక్రమ్. అన్వేషణ సినిమాలో పాటలు వస్తున్నాయి. ఇళయరాజా సంగీతం. తన మనసు బాగోలేనప్పుడే ఇళయరాజా సంగీతమే మందు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆకాశంలో అక్కడక్కడ పక్షులు కనిపిస్తున్నాయి. తాను ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే రోజుల్లో ఉదయం 4 గంటలకు లేచేవాడు. అప్పుడు ఇంటి చుట్టూ చెట్లే. 5 అయితే చాలు, కిచకిచ కిచకిచమంటూ ఊరికే పక్షుల గోల. చూడ్డానికి కనిపించవు గాని అమ్మా అని చేసే గోల మాత్రం ఎంత ఉండేదో. ఇప్పుడు ఆ చెట్లు లేవు, పిచ్చుకలు రావట్లేదు. నిజమే, చెట్లన్నీ నరికేస్తే పాపం అవి మాత్రం ఎక్కడ ఉంటాయి అనుకున్నాడు. కనిపిస్తున్న 1-2 పక్షులు కూడా ఇక్కడివి కాదేమో, వేరే ఊరు నుంచి వలస వచ్చి ఉంటాయి. ఇలా దారి తప్పిపోయి ఉండవచ్చు అనుకున్నారు. పిచ్చుకల గురించి తాను ఇంతసేపు ఆలోచించడం ఏమిటబ్బా అని విక్రమ్కి నవ్వొచ్చింది. ఎప్పుడు పని పని అంటే మిగిలింది ఏది చేసినా టైం వేస్ట్ కింద ఫీల్ అవుతాడు. మ్యూజిక్ ప్లేయర్లో పాట మారింది. తూర్పు దిక్కున ఎవరో దీపం వెలిగించినట్టుగా ఉన్నారు. లేలేత ఎరుపు వర్ణ కిరణాలు పైపైకి వస్తున్నాయి. అప్పటికి విక్రమ్ సిటీ అవుట్స్కర్ట్స్ దాటేశాడు. కారు 100 కిలోమీటర్ల స్పీడులో వెళ్తోంది. అక్కడక్కడా పొలాలు కనిపిస్తున్నాయి. అందులో కొంతమంది ఆడవాళ్లు, మగవాళ్లు పనులు చేసుకుంటున్నారు. విక్రమ్ తనకి తెలియకుండానే కారు వేగాన్ని తగ్గించాడు. వాళ్ళని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. తనకున్న అవగాహన ప్రకారం ఆ నెలలో పెద్దగా పంటలు పండవు. పండినా కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. అయినా ఎందుకింత కష్టపడతారో అనుకున్నాడు. మళ్లీ కారు వేగం పెరిగింది. కిటికీల్లో నుంచి గాలి వేస్తుంది. జుట్టులో నుంచి, చెవి సందుల్లో నుంచి రివ్వున గాలి వెళ్తుంటే ఏదో తెలియని అనుభూతి. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇంకో పొలం. అక్కడే ఇంకొంతమంది పనిచేసుకుంటున్నారు. వాళ్ళని చూసి నిట్టూర్చాడు. వీళ్ళు చదువుకుని ఉంటే శుభ్రంగా ఉద్యోగాలు చేసుకునేవారు కదా అనుకున్నాడు. మరి అందరూ చదువుకుని ఉద్యోగాలు చేస్తే వ్యవసాయం ఎవరు చేస్తారు? బియ్యం ఎలా వస్తుంది? అంతులేని సముద్రంలా ఆలోచనలు సాగిపోతున్నాయి. అప్పటికే 9 అయింది. ఆకలిస్తుంది. పెద్ద హోటల్స్ కోసం చూశాడు. ఎక్కడా కనిపించలేదు. నేషనల్ హైవే పైకి వచ్చేయడంతో అన్నీ చిన్న దుకాణాలే ఉన్నాయి. ఓ చిన్న టిఫిన్ షాప్ దగ్గర ఆగాడు. కారులో కూర్చునే ఓ 5 నిమిషాలు చూశాడు. పర్లేదు, కొంచెం శుభ్రంగానే చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఓ పెసరట్టు ఆర్డర్ ఇచ్చాడు. ఓ నిమిషానికి ఆర్డర్ వచ్చింది. పెసరట్టు గుమగుమలు ముక్కును తాకగానే విక్రమ్కి అమ్మ గుర్తుకు వచ్చింది. మనం చేసే ప్రతి పనిలో కొంత సొంత ప్రయోజనం ఉంటుంది. అది డబ్బు కావచ్చు, పేరు కావచ్చు, ఇంకా ఏదైనా రూపంలో మనకే వర్తిస్తుంది. ఒక్క అమ్మ మాత్రమే తనకు సొంత ప్రయోజనం లేకపోయినా ఈ ఇంటిని సాకుతుంది. ఎవ్వరూ తనని గుర్తించకపోయినా చేస్తూనే ఉంటుంది. అందుకే అందరికీ అమ్మ అంటే అలుసు.
మళ్ళీ కారు పరుగులు తీయడం మొదలుపెట్టింది. నగరాలు, పట్టణాలు, చిన్న గ్రామాలను దాటుకుంటూ వెళ్తోంది. చాలా ప్రపంచం ఉన్నట్లుగా అనిపించింది విక్రమ్కి. ఫోన్ పట్టుకుని ప్రపంచం చాలా చిన్నదైపోయింది అనుకుంటాం, కానీ అదంతా ఉత్తిదే. బయటకొస్తేనే కదా తెలిసేది. అప్పటి వరకు పాకి పిల్లాడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ తల్లి దగ్గరికి వచ్చినట్టుగా సూర్యుడు తూర్పు నుంచి నడినెత్తి మీదికి వచ్చాడు. ఎవరో మెసేజ్ పంపడంతో విక్రమ్ మొబైల్ తీసి చూశాడు. తండ్రి నుంచి ఓకే అనే రిప్లై వచ్చింది. అప్పటి వరకు ఎటో పరుగులు తీసిన ఆలోచనలన్నీ కొయ్యలగూడెం దగ్గర ఆగిపోయాయి. తన జీవితంలో ఇప్పటి వరకు అడవినే చూడలేదు. అలాంటిది ఎందుకో అంతకు మించి ఆలోచించడం విక్రమ్కి ఇష్టం లేదు. అప్పటికే మ్యూజిక్ ప్లేయర్లో 104 పాట వినిపిస్తోంది. అది బాగా పల్లెటూరులా ఉంది. పచ్చని పైరు, వాటి పక్కనే పిల్ల కాలువలు, అందులో గెంతుతున్న పిల్లల ముఖాలు 1000 వోల్ట్ల బల్బుల్లా వెలిగిపోతున్నాయి. 10,000 పెట్టి వీడియో గేమ్ కొనిచ్చిన పిల్లల ముఖంలో కూడా అంత ఆనందం కనిపించదు. అంత సంతోషంగా కాలవలో గెంతుతూ ఈత కొడుతూ ఆడుకుంటున్నారు అక్కడ కొంతమంది. కొంచెం ముందుకు వెళ్తే పెద్ద రావి చెట్టు. సిటీలో అయితే దాని స్థానంలో ఓ 10 అంతస్తుల భవనం కట్టేసేవారే. రావి చెట్టు మొదలు చుట్టూ కూర్చోడానికి సిమెంటు దిమ్మెలా ఉంది. ఓ 20 మంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరో జోకు వేసినట్టున్నారు. అందరూ పగలబడి నవ్వుతున్నారు. ఓ 70 ఏళ్ల తాత చుట్ట కాలుస్తూ గుప్పు గుప్పున పొగ వదులుతున్నాడు. సోషల్ మీడియా పోస్టులలో చూడడమే గాని నిజ జీవితంలో చూడటం విక్రమ్కి ఇదే మొదటిసారి. శనివారం నాడు బడి అయిపోగానే ఇంటికి పరుగు తీసిన పిల్లాళ్ల సూర్యుడు కూడా పరుగెడుతున్నాడు కాబోలు. చూస్తుండగానే సాయంత్రం 4 దాటుతుంది. ఆఫీస్లో ఉంటే నిమిషాలు, గంటలు లెక్కించేవాడు. ఇప్పుడు 3 పూటలా గడిచినా ఏ భావన లేదు. అంతకంటే బలమైనది ఏదో ఉంది. అవును, విక్రమ్ బయట పడకపోయినా అతని కళ్ళు మాత్రం చెప్తూనే ఉన్నాయి దేనికోసమో తీవ్రంగా అన్వేషిస్తున్నాడని. అంతలో కారులోని జీపీఎస్ కుడివైపు తిరగమని చూపిస్తోంది. విక్రమ్ కుడివైపు మలుపులోకి తిరిగాడు. అక్కడ ఓ బోర్డు ఉంది. దానిపై సుస్వాగతం రంపచోడవరం అని రాసి ఉంది. విక్రమ్ స్నేహితులు అడవిలో ట్రెక్కింగ్కి బాగుంటుందిరా వెళ్దామని పిలిచేవారు. అడవిలో ఏముంటుంది, రాళ్ళు చెట్లు తప్ప అని విక్రమ్ ఎప్పుడూ వెళ్ళలేదు. ఇప్పుడు తన జీవితమే అడవిలో ఉందంటే ఉఫ్ గట్టిగా నిట్టూర్చాడు. కారు అలసిపోయిందో విక్రమ్ అలసిపోయాడో తెలియదు కానీ కారు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. సిమెంట్ రోడ్డు బాగానే ఉంది. రోడ్లకి 2 వైపులా పెద్ద పెద్ద చెట్లున్నాయి. కొన్ని చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయేమో అన్నట్టుగా ఉన్నాయి. తల ఎంత పైకి ఎత్తి చూసినా దాని చివర కొమ్మలు కనిపించడం లేదు. సూర్యుడి కిరణాలు ఏటవాలుగా చెట్ల కొమ్మ మధ్యలో నుంచి భూమి మీదకి పడుతున్నాయి. ఆ దృశ్యం చూడ్డానికి ముగ్ధ మనోహరంగా ఉంది. అక్కడక్కడా కోతులున్నాయి. జూలో అయితే మనుషుల్ని చూసి అరిచి గోల చేసే కోతులు ఇక్కడ మాత్రం ఓ చెట్టుపై నుంచి ఇంకో చెట్టుపైకి గెంతుతున్నాయి. ఎవరైనా ఏదైనా తినడానికి పెడితే పేరు పెట్టి తననే పిలిచినట్లుగా వచ్చి అవి తీసుకుని తింటున్నాయి. తల్లి కోతులు వాటిని తీసుకుని వెళ్లి చెట్టుపై ఉన్న పిల్ల కోతులకు ఇస్తున్నాయి. విక్రమ్కి కూడా వాటికి ఏదైనా పెట్టాలని అనిపించింది. కారులో ఒకసారి చూశాడు. ప్లాస్టిక్ బాటిల్లో డ్రింకు, ప్లాస్టిక్ కవర్స్లోని చిప్స్ కనిపించాయి. వాటికి చిప్స్ పెట్టబోయాడు. అలాంటివి మనం తినమని, తింటే వాటి ఆరోగ్యం పాడవుతుందని ఎవరో అన్నంతో ఆగిపోయాడు. ఒక 2 డజన్ల అరటిపళ్ళు కొనిపెట్టాడు. ఆ ప్లాస్టిక్ కవర్లు అక్కడే పడేయాలని అనుకున్నాడు. ప్రకృతి ఒడిలో నిద్రపోతున్న ఆ పల్లకి పిల్లను చూశాక పడేయాలని అనిపించలేదు. మళ్లీ తన కారు డాష్బోర్డ్లోనే పెట్టాడు. జీపీఎస్ వైపు పెట్టాడు. అది ఆగిపోయి చాలాసేపయింది. అటుగా వెళ్తున్న ఓ పెద్దాయన్ని కొయ్యలగూడెం ఎలా వెళ్లాలని అడిగాడు విశ్వం. ఘాట్ రోడ్ దాటిన తర్వాత ఓ ఫర్లాంగు నడిస్తే వస్తుందనే సగం మాటలతో మిగిలిన సగం చేతి సైగలతో చెప్పాడు. ఆయనకి థ్యాంక్స్ చెప్పి
అడవి తల్లే ప్రపంచంగా 60 ఏళ్లు బ్రతికిన ఆ పెద్దాయన తన జీవితంలో ఎప్పుడూ ఆ పదం వాడలేదు, వినలేదు కూడా. నగరాల్లో నటించినట్లు అడవిలో నటించక్కర్లేదు, అంతా సహజమే. కారు ముందుకు వెళ్తున్న కొద్దీ అడవి ఇంకొంచెం చిక్కబడుతోంది. అది చిక్కబడే కొద్దీ చెట్లపై నుంచి కొత్త కొత్త గొంతుకలు వినిపిస్తున్నాయి. విక్రమ్ అప్పటికే అడవి మార్గంలో 40 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఇంకా సగం దూరం వెళ్ళాలి. విక్రమ్ చాలాసేపటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. 2 బస్సులు, 3-4 బైకులు కనిపించాయి తప్ప కారులు, పెద్ద వాహనాలు కనిపించలేదు. ఘాట్ రోడ్డు ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని వినడం తప్ప ఎప్పుడూ ప్రయాణించలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. మలుపులు తిరుగుతూ రోడ్డెక్కడో మాయమవుతుంది. అక్కడికి వెళ్ళగానే మరో మలుపు. జీవితం కూడా అంతే. ఎన్ని అనుభవాలు చూసినా కొత్త అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. మరిన్ని మలుపులు వస్తూనే ఉంటాయి. ఘాట్ రోడ్డు ఏటవాలుగా ఉంది. ఓసారి కుడివైపు, మరోసారి ఎడమవైపు లోయలు వస్తున్నాయి. ఆ రోడ్డుకి పక్కగా 5 అడుగుల లోతులో ఉన్న చిన్న జలాశయం ఉంది. అందులో ఓ చుక్కల జింక నీరు తాగుతుంది. వెనకాల వస్తున్న బండివాడెవడో హారన్ కొట్టాడు. ఆ శబ్దానికి చుక్కల జింక అక్కడ ఉన్న తుప్పల్లోకి వెళ్ళి మాయమైపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే పులులు కూడా ఉంటాయేమో అన్న అనుమానం విక్రమ్కి వచ్చింది. కాని ఎందుకో తెలీదు, భయం మాత్రం వేయలేదు. ఘాట్ రోడ్డు అంటే అంతే. ఓ పెద్ద కొండను ఓవైపు పూర్తిగా ఎక్కి మరోవైపు దిగడమే. అలా ఓవైపు పూర్తిగా ఎక్కాడు. అడవి అంతా కళ్ల ముందు కదలాడుతోంది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉంది. నిన్నటి వరకు నల్లని నలుపుని మాత్రమే ఆస్వాదించేవాడు. ఈరోజు పచ్చని వెచ్చదనాన్ని కూడా ఆస్వాదించగలుగుతున్నాడు. ఘాట్ కిందకి వచ్చేశాడు. తిన్నగా ఉన్న దారిలో కొంత దూరం ప్రయాణించాడు. అక్కడ్నుంచి రోడ్డు 3 దారులుగా విడిపోయింది. విక్రమ్కి ఎటు వెళ్లాలో తెలియలేదు. మెల్లమెల్లగా చీకట్లు పరుచుకుంటున్నాయి. సరిగ్గా అదే సమయానికి కొండగొర్రెలు కాస్తున్న ఓ పెద్దాయన కనిపిస్తే పిలిచాడు విక్రమ్. విక్రమ్ని చూడగానే ఆ పెద్దాయన ఆశ్చర్యపోయాడు. బాబుగారు, మీరిక్కడికి రావడం ఏమిటి అన్నాడు ఆ పెద్దాయన. అడవిలో గొర్రెలు కాసుకుంటున్న ఓ వ్యక్తి తనని గుర్తుపట్టడం చూసి విక్రమ్ షాక్ అయ్యాడు. కొన్ని నిమిషాల పాటు తేరుకోలేకపోయాడు. అది గమనించిన ఆ పెద్దాయన, బాబూ, మేము మీకు తెలియదు కాని మీరు మాకు తెలుసు అన్నాడు. మళ్ళీ తనే మాట్లాడుతూ, ఇంతకీ మీరు అని అనుమానంతో ఆగిపోయాడు. కొయ్యలగూడెం వెళ్ళాలి అన్నాడు విక్రమ్. ఇంకా తను ఆ షాక్ నుంచి తేరుకోలేదు. నేను కూడా అక్కడికి వెళ్తున్నా, నడుచుకునే వెళ్ళాలి అన్నాడు ఆ పెద్దాయన. అతను ఏం చెప్తున్నాడో విక్రమ్కి అర్థమైంది. కారుని ఓ పక్క పార్క్ చేసి ఆ పెద్దాయనతో పాటు నడవడం మొదలుపెట్టాడు. ఉదయం నుంచి అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసినా విక్రమ్కి అలసటగా లేదు. విక్రమ్ ఆఫీస్లో ఉంటే రోజుకి ఒకటైనా తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటాడు. ఈరోజు దాని అవసరం కనిపించడం లేదు. ఈ నీళ్ళలో, ఈ గాలిలోనే ఏదో మాయ ఉందని అనుకున్నాడు. నీకు నేనెవరో ఎలా తెలుసు అడిగాడు విక్రమ్. ఇందాకట్నుంచి అడుగుదామనుకుని ఇప్పుడు అడిగాడు ఆ ప్రశ్న. ఆ పెద్దాయన నవ్వుతూ, నాకే కాదు, ఈ గూడెమంతా మీ గురించి, మీ కుటుంబం గురించి తెలుసు అన్నాడు. అర్థం కాలేదు అన్నాడు విక్రమ్. ఈ గూడెం వాసులు కడుపు నిండా తింటున్నారన్నా, ఇక్కడి బిడ్డలు పెద్ద చదువులు చదువుకుంటున్నారన్నా, ప్రతి ఇంట్లో దీపం వెలుగుతుందన్నా మీ నాన్నగారి చలవే అన్నాడు ఆ పెద్దాయన. అప్పటికే సూర్యుడు అడవి చెట్ల చాటుకి వెళ్ళిపోయాడు. కనుచూపు మేరలో ఊరు కనిపిస్తోంది. చుట్టూ సోలార్ ప్లేట్స్ ఉన్నాయి. వాటితోనే పవర్ జనరేట్ చేసుకుంటున్నారు. కొంతమంది కుర్రాళ్ళు ల్యాప్టాపుల్లో ఏదో చేసుకుంటున్నారు. ఇంకొంతమంది చిన్నపిల్లలు పాడైపోయిన సైకిల్కి మోటార్ పెట్టి ఏదో ప్రయోగం చేస్తున్నారు. విండ్ ఎనర్జీని ఉపయోగించి నీటిని తోడుకుంటున్నారు. ఊరంతా చాలా శుభ్రంగా ఉంది. దాన్ని చూసి అదే బడి అయ్యుండొచ్చు అని అనుకున్నాడు విక్రమ్. ఊళ్ళోకి వెళ్లేసరికి ఊరంతా విక్రమ్ని చూడ్డానికొచ్చింది.
కొంతమంది కుర్రాళ్ళు ఇంగ్లీష్లోనే పలకరించారు. చిన్నపిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అక్కడ అందరి కట్టు బొట్టు ఎంతో హుందాగా ఉంది. ఈ ఊరి నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, పోలీసులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారని తెలుసుకున్నాడు. వారంతా నెలకు ఒకరు చొప్పున ఇక్కడికి వచ్చి పిల్లలకి పాఠాలు చెప్తారని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అడవిలోనే అభివృద్ధి చెందిన ఓ మహానగరంలా ఉంది కోయగూడెం. అభివృద్ధి అంటే ప్రకృతిని పాడు చేసి అందలం ఎక్కక్కర్లేదు, ప్రకృతి నియమాలకు లోబడే కొత్త పుంతలు తొక్కచ్చు అని తెలుసుకున్నాడు విక్రమ్. ఇదంతా ఎలా సాధ్యమైందని అడిగాడు విక్రమ్. అంతా మీ నాన్నగారి చలవే అన్నాడు పెద్దాయన. అప్పుడు విక్రమ్కి తెలిసింది, తను కోట్ల కోసం పాకులాడుతుంటే తన తండ్రి కేవలం లక్షలతో కొన్ని వందల మంది జీవితాన్ని మార్చేశాడు అని. ఇంతకు ఈ ఊరిని ఎందుకు ఎంచుకున్నారు అడిగాడు విక్రమ్. మీకోసమే అన్నాడు ఆ పెద్దాయన. అర్థం కానట్లు చూశాడు విక్రమ్. కొన్నేళ్ల క్రితం మీ అమ్మగారు నాన్నగారు అడవిని చూడ్డానికి వచ్చారు. అడవి, అందులో రోడ్డు లేకపోవడం, చీకటి కావడంతో ఓ ప్రమాదం. అందులో ఈ గూడెం పసిగొడ్డు అనాథయ్యాడు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా మీ నాన్నగారు ఆ బిడ్డను, ఈ ఊరును దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు ఆ రెండు మహావృక్షాలై కొన్ని వందల మందికి నీడను ఇస్తున్నాయి అన్నాడు పెద్దాయన. అంటే ఆ పసిగొడ్డు విక్రమ్కి అర్థమైంది. చిన్నగా చిరుకులు పడుతున్నాయి. స్వచ్ఛమైన మట్టి వాసన గుప్పున వస్తోంది. నేను కూడా ఇకపై నెలకి ఓ రోజు వచ్చి పిల్లలకి పాఠాలు చెప్తాను అన్నాడు విక్రమ్. ఆ కమ్మని జ్ఞాపకాలతో నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు. తను వెళ్లేసరికి 10 దాటింది. స్టాఫ్ అందరూ ఉన్నారు. అయినా తనే హడావిడిగా ఏదో టైప్ చేశాడు. కొన్ని పేపర్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు. తన తండ్రి చేతుల్లో ఏవో పేపర్లు పెట్టాడు. అందులో ఇలా ఉంది: మిస్ లావణ్య అపాయింటెడ్ యాజ్ అ డిజిటల్ మార్కెటర్. ఆ తండ్రి మనసు ఆనందంతో ఉప్పొంగింది. కొయ్యలగూడానికి న్యాయం జరిగినట్లు అనిపించింది. మనసుని హత్తుకునే కథ విన్నారు కదా, అదే ప్రశాంతతతో ఇప్పుడు నిద్రకు ఉపక్రమించండి. మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం.